వెల్కమ్ బ్యాక్ అక్క. మర్యాద చూపించడానికి ఈ పూలదండ తేవాల్సిన అవసరం లేదు. మనసు నిండుగా అభిమానం ఉంటే చాలు. ఇది మామూలుది కాదు, ఇట్టే కనిపెట్టేసిందే. ఎంత మాట. మీరంటే నాకెప్పుడు మర్యాద, అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. ఇన్నేళ్లకు మళ్ళీ మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందక్క. నేనొచ్చానుగా, ఇక నుంచి అంత సంతోషంగానే ఉంటుంది. మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కలుసుకున్నా కలుసుకోకపోయినా ఎవరేంటో నాకు బాగా తెలుసు. ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు మీకున్నాయి కాబట్టే ఎక్కడ ఉండి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. సరేగాని ఆ వచ్చిన వారసుడి సంగతేంటి? సంగతేముందండి, మీకు ఫోన్లో చెప్పాను కదా, వచ్చిన వాడే ఆస్తికి అసలైన వారసుడవుతాడు. అది సరే, ఇన్నేళ్లు లేంది ఇప్పుడెందుకు దాపురించాడో అది తెలుసుకున్నావా? ప్రత్యేకించి తెలుసుకునేదేముందండి, క్లియర్గా తెలిసిపోతుంది కదా. వీలునామా ప్రకారం గడువు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది అనగా ఈ వర్ష వచ్చేసింది. అలాగే వీళ్ళకి ఎలాగో ఇన్ఫర్మేషన్ అందినట్టుంది. చూస్తూ చూస్తూ అంతాస్తి ఎవరు వదులుకుంటారు? అసలైన వారసుడు అతనే కాబట్టి వెంటనే వచ్చేశాడు. ఇంకో విషయం, నిన్ననే అతని తల్లి కూడా వచ్చేసింది. సరే, నేను చూసుకుంటానులే. నేను ఊర్లోకి వచ్చిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా భ్రమరాంబిక గారికి తెలియకూడదు కదా. మీరొచ్చారని ఆవిడికి తెలిస్తే మిమ్మల్ని ఊరు నుంచి బయటికి గెంటేస్తారు కదా. అంటే అదే నీలంబరి గారు, భ్రమరాంబిక వాళ్ళు మిమ్మల్ని వెలివేశారు కదా. మీరిప్పుడు వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదన్నారని అలా అన్నాను. నీ నాలుక్కి రెండు వైపులా పదునుంది దుర్గా. నా దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే ఆ నాలుక కట్ చేస్తా. సరే దుర్గా, నువ్విక బయలుదేరు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళొస్తానండి. నీలాంబరి, నాకు నీ అవసరం కావాలి కాబట్టే నీతో వినయంగా నటిస్తున్నాను తప్ప నీకు భయపడి కాదు. వర్షాతో గనక రాజు పెళ్లి జరిగిందే అనుకో, నిన్ను లెఫ్ట్ లెగ్గుతో తంతా. లోపలికి వెళ్దాం రాక. ఆ దేవుడాడే ఆట ఏంటో అర్థమే కావటం లేదు. ఎవరితో అయితే నాకు హైదరాబాద్లో బంధాలు, అభిమానాలు ముడిపడ్డాయో వాళ్ల నుంచి నేను దూరంగా వస్తే మళ్ళీ వాళ్ళందర్నీ ఇక్కడ నేనున్న దగ్గరికి చేర్చాడు. నేను చేయాల్సిన కార్యమేదో ఉందని నాకు అనిపిస్తోంది. అందుకే ఇలా అవుతుందేమో. ఏంటది? ఎలా తెలుసుకోవడం? వర్ష, ఎవరు తను? దామోదర్, ఇట్రా. ఇక్కడ పెట్టేసే. సరే, నువ్వు వెళ్ళు. ఏంటి రాజు, ఈ క్యారేజ్ ఏంటి? నీకోసమే వర్ష, భోజనం తీసుకొచ్చాను. నాకోసమా? అవును, నువ్వు 2 రోజుల నుంచి ఏమీ తినడం లేదని వంటవాడు చెప్పాడు. అందుకే నీకు నచ్చినవన్నీ స్పెషల్గా దగ్గరుండి చేసి తీసుకొచ్చాను. నాకొద్దు రాజు, నాకు అస్సలు ఆకలిగా లేదు. ఆహా, ఆకలిదంటే నేను వదిలేస్తానా? నీకు తినిపించకుండా ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. నువ్వు తినాల్సిందే. రా రాజు, కూర్చో. ఒక్క నిమిషం. ఎవరు తను? వర్ష మీద ఇంత కేర్ తీసుకుంటున్నాడు. ఏలారా, ఏంటండి? ఎవరతను?
వర్ష అమ్మాయి గారి బావండి. చిన్నప్పటి నుంచి అమ్మాయి గారంటే ప్రాణం. ఎంత పొగరే నీకు, కళ్ళు కనిపించట్లేదా నిన్ను? చూసుకోలేదండి, సారీ. సడన్ గా సీన్ వేరే వైపు టర్న్ తీసుకుంది. భలే ఉందే. మీద నీళ్లు పోసి సారీ అంటే సరిపోతుందా? చూడకుండా జరిగింది, అందుకు వర్ష సారీ కూడా చెప్పింది. అనవసరంగా గొడవ చేయాలని చూడకండి. మీరు చుట్టాలే అయ్యుండొచ్చు. వర్షని ఒక్క మాట అన్నా నేను ఊరుకునేది లేదు. ఇక్కడుంటే పద్ధతిగా ఉండాలని మీ అబ్బాయికి చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. వర్షాన్ని బాధ పెడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. రాజు వదిలే. మీ సంగతి తర్వాత చెప్తాను. వర్ష, నువ్వు అదేమీ పట్టించుకోకు. ముందు కూర్చో, దా కూర్చో కూర్చో. తీసుకో. నేనే చూసుకునుంటే పోయేది. అనవసరంగా అత్తయ్య గారికి కోపం తెప్పించాను. ఇప్పుడు తిను. ఏంటి వర్ష ఆలోచిస్తున్నావు? తిను. అక్కడ జ్యోతిని అత్తయ్య తిడితే రాజు సైలెంట్ గా ఉండేవాడు. ఇక్కడ వర్ష మీద రాజు మాట పడనివ్వడం లేదు. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే రాజీవ్ ఈ వర్ష జోలికి వెళ్లకుండా ఈ రాజునే చూసుకుంటాడు. రాజీవ్ నాకు దగ్గర అవుతాడు. రాజు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నాడు. థ్యాంక్ యూ రాజు. వర్ష, ఎవరో అమ్మాయి వచ్చిందంట. అవును, శ్రావ్య అని రాజీవ్ వైఫ్ అంట. అవునా? అదేంటి, జ్యోతి నా భార్య, నువ్వు అలాగే ఉన్నావని నేను విసిగిస్తున్నాడు కదా. మళ్ళీ ఈ శ్రావ్య భార్య ఏంటి? ఓహో, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడా? చూడటానికి హీరోలా ఉంటాడు కానీ విలన్ లక్షణాలున్నాయన్నమాట. దేవుడు మంచి రూపం ఇచ్చి చెడ్డ అలవాట్లు ఇచ్చినట్టున్నాడు.